ఈరోజు పేదరికం బిఏ తృతీయ విద్యార్థులకు చర్చించబోయే పాఠ్యాంశము పేదరికము భావనలు. పేదరికం అనేది ఒక సామాజిక దృగ్విషయము. సమాజంలోని ఏ ప్రజలైతే తమ కనీస జీవితావసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉంటారో దానిని పేదరికంగా నిర్వచించవచ్చు. ఏ సమాజంలోనైనా ఒక నిర్ణీత కనీస స్థాయిలో తమ జీవనాన్ని నిర్వహించుకోలేక, జీవనాధార వేతనం కూడా పొందలేక జీవితం గడుపుతున్న వారిని పేదవారుగా నమోదు చేయవచ్చు. పేదరికం రకాలు: 1 నిరపేక్ష పేదరికము, 2 సాపేక్ష పేదరికము. దేశంలోని ప్రజల కనీస అవసరాల పరిమాణాలను ముందుగా నిర్ణయించి తర్వాత మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువను అంచనా వేసి కనీస జీవన అవసర వినియోగాన్ని నిర్ధారిస్తారు. జీవనావసర వినియోగము అనేది ఇక్కడ కనీస భౌతిక జీవనావసరాన్ని ద్రవ్య రూపంలో లెక్కించి కనీస జీవన వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. నిర్ధారించిన కనీస ఆదాయం లేదా వినియోగం కంటే తక్కువగా పొందుతున్న ప్రజలను నిరపేక్ష పేదవారు అని చెప్పవచ్చు. 2 సాపేక్ష పేదరికము. సాపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి ప్రజల ఆదాయ పంపిణీని తులనాత్మకంగా అంచనా వేసి ఎగువ 5-10% ప్రజల జీవన స్థాయితో పోల్చి చూసి దిగువ 5-10% ప్రజలను సాపేక్ష పేదవారిగా పరిగణిస్తారు. లేదా తక్కువ ఆదాయ స్థాయి గల ప్రజలను అధిక ఆదాయం పొందే వారితో పోల్చి తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షంగా పేదవారిగా పరిగణిస్తారు. తక్కువ ఆదాయం గల ప్రజల జీవన ప్రమాణం అధికంగా ఉన్నప్పటికీ అధిక ఆదాయ ప్రజల జీవన ప్రమాణంతో పోల్చి వారిని సాపేక్ష పేదవారు అని అంటారు. గ్రామీణ ప్రాంతంలో వ్యక్తికి రోజుకు 2400 క్యాలరీలు మన దేశంలో, పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీలు కనీస ఆహార విలువ అనే ప్రాతిపదికపై 6వ పంచవర్ష ప్రణాళిక పేదరిక అంచనాలను వేసింది. ఈ ప్రమాణం ఆధారంగా 1979-80వ సంవత్సరంలో గ్రామ ప్రాంతాలలో ₹76, పట్టణ ప్రాంతంలో ₹88 నెలసరి వ్యయం ఒక పేదరికపు గీతగా నిర్ణయించారు. నేషనల్ శాంపుల్ సర్వే 38వ రౌండు అంచనాల ప్రకారము 1984-85 నాటికి మన దేశంలో 272.2 మిలియన్ల మందిని పేదవారుగా నిర్ణయించారు. అందులో గ్రామీణ ప్రాంతాలలో 222.7 మిలియన్లు అంటే దాదాపు 40%, పట్టణ ప్రాంతంలో 50.5 మిలియన్లు అంటే 27% మంది గ్రామ ప్రాంతంలో ఉన్నారు. గ్రామ ప్రాంతాలలో 40%, పట్టణ ప్రాంతంలో 28%గా పేదరిక ప్రజలు ఉన్నట్టుగా నేషనల్ శాంపుల్ సర్వే అంచనాలు 84-85 నాటికి భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ పేదరికం శాతము దేశ జనాభాలో 30%గా రమారమి 37%గా పేదవారుగా చెప్పవచ్చు. 36.9 అంటే 37%గా చెప్పవచ్చు. 37% పేదవారు 84-85 నాటికి ఉంటే మనకు పంచవర్ష ప్రణాళికలో 7వ పంచవర్ష ప్రణాళిక కాలం తీసుకుంటే 7వ ప్రణాళిక కాలంలో 1989-1990 నాటికి మన దేశంలో పేద ప్రజల సంఖ్యను చూసినట్లయితే 211 మిలియన్లు ఉంటుందని అంచనా. దేశ జనాభాలో పేద ప్రజల శాతం 1989-90 నాటికి అంతకుముందు ఉన్నటువంటి 37% నుండి 26%కి తగ్గుతుందని ఆశించారు. అంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 37%గా ఉన్న పేదరికము భారత ప్రభుత్వం అనుసరించిన పేదరిక నిర్మూలన కార్యక్రమాలైతేనేమి,
నిరుద్యోగిత నిర్మూలన కార్యక్రమాల వల్లనైతేనేమి 26% తగ్గుతుందని ఆశించారు. భారత ప్రణాళికా సంఘము 1996-97లో వేసిన అంచనాల ప్రకారం దేశ జనాభాలో 277 మిలియన్ల వరకు పేదవారు ఉన్నారని, అంటే దాదాపు 29.2 అంటే 29%గా పేదరికాన్ని మళ్ళీ అంచనా వేశారు. అంటే 7వ ప్రణాళికా కాలం 1989-90 నుండి 1996-97 ఈ 6 సంవత్సరాల కాలంలో పేదరికము కొద్దిగా పెరిగినట్టుగా వారి అంచనాల ప్రకారం తేలింది. 26% నుండి మరొక 3% పెరిగింది, 29%. 2004 అంచనాల ప్రకారం దాదాపు 38% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థగా వర్ణిస్తూ పేదవారి సంఖ్య చాలా అధికమని, భాగ్యవంతులు అనుభవించే భోగ వస్తువులు, వారి విలాసవంతమైన జీవన ప్రమాణము పేదవారు చూడగలుగుతున్నారు కానీ వాటిని కొని అనుభవించగల ఆర్థిక శక్తి వారికి లేదు. దీనిని గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థగా ఆర్థికవేత్తలు వర్ణించారు. పేదవారు, ధనికులు ప్రత్యేక వర్గాలుగా మన దేశంలో విడదీయబడి ఉన్నారు. కానీ పేదవారు భాగ్యవంతుల భోగలాలస జీవన ప్రమాణాలను చూడగలుగుతున్నారే కానీ అనుభవించలేకపోతున్నారు. దీన్ని గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ భారతదేశంగా ఆర్థికవేత్తలు అభివర్ణించారు. అయితే పేదరికం వలన పారిశ్రామికీకరణపై కొన్ని దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. ఆదాయం పెరిగే కొలది మొట్టమొదటి దుష్ఫలితము పేదవారి వినియోగ వ్యయం పెరుగుతుంది, పొదుపు పెరగదు, మూలధన సంచయనం పెరగదు. ఇక రెండవ పాయింట్ గమనించినట్లయితే పేదరికం వలన పారిశ్రామికీకరణపై కలిగే దుష్ఫలితము వినియోగ వ్యయం పెరిగినందున వనరులను ఉత్పాదక వస్తు రంగముల నుండి తరలించవలసి ఉంటుంది. మూడవది పెరుగుతున్న వినియోగ వ్యయానికి అనుగుణంగా వినియోగ వస్తువుల ఉత్పత్తిని పెంచలేకపోయిన ఎడల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నాలుగవది పేదరికము శ్రామిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా పేదరికము కొంత దుష్ఫలితాలను పారిశ్రామికీకరణ పైన ప్రసరింపజేస్తే, అసలు పేదరికానికి కారణాలను గమనించినట్లయితే మన దేశంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. తలసరి ఆదాయము అంటే మీ అందరికీ తెలుసు కదా, జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయము. పేదరికానికి కారణాలుగా గమనించినట్లయితే మన దేశంలో దేశ జనాభా ఎక్కువ, జాతీయ ఆదాయం లెక్కలను సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ జాతీయ గణాంక సంస్థ న్యూఢిల్లీ కేంద్ర కార్యాలయంగా 1950వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మనకి అవిచ్ఛిన్నంగా కాల శ్రేణి దత్తాంశాలను గమనించినట్లయితే జాతీయ ఆదాయంలో పెరుగుదల భారతదేశంలో ఒక ధోరణులను గమనించిన జనాభా కూడా పెరుగుతూ ఉండడం వలన తలసరి ఆదాయం అనేది మనది పెరగడం లేదు. కాబట్టి తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉండడానికి కారణము భారతదేశంలో ప్రపంచంలోనే జనాభాలో రెండవ దేశంగా ఉండడము. పేదరికానికి మన దేశంలోని రెండవ ముఖ్య కారణము నిరుద్యోగిత. నిరుద్యోగిత అనేది ప్రత్యక్షంగా కనిపించే దీర్ఘకాలిక లేదా శాశ్వతంగా చాలా ఎక్కువగా మన దేశంలో కనపడుతూ ఉంటుంది. 2015 అంచనాల ప్రకారము మొత్తం జనాభాలో మన దేశ జనాభాలో దాదాపు 10%గా నిరుద్యోగిత ఉంది. అన్ని రకాలైన నిరుద్యోగితలను కలిపినట్లయితే దీర్ఘకాలిక నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో నిరుద్యోగిత అనేది వ్యవసాయ రంగంలో ఉంది, పారిశ్రామిక రంగంలో ఉంది, చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగిత ఉంది, అనైచ్ఛిక నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగిత. ఈ నిరుద్యోగితలోని రకాలలో అనేక రకాలైన నిరుద్యోగితలు మన ఆర్థిక వ్యవస్థలో ప్రస్ఫుటంగా కనపడతాయి. వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, చదువుకున్న యువతలో అనైచ్ఛిక నిరుద్యోగిత,
సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులను వలన తాత్కాలికంగా ఏర్పడే ఒక కాల విలంబనలో సంగృష్ట నిరుద్యోగిత, ఆర్థిక మాంద్యం వలన చక్రీయ నిరుద్యోగిత, దీర్ఘకాలిక నిరుద్యోగిత ఇవన్నీ కూడా మన దేశంలో దశల వారీగా కనపడుతూనే ఉన్నాయి. అవిచ్ఛిన్నంగా నిరుద్యోగిత అనేది వ్యవసాయ రంగంలో చదువుకున్న విద్యావంతులలో అనైచ్ఛిక నిరుద్యోగిత కనపడుతూనే ఉంది. ఇది కూడా ఒక ముఖ్య కారణంగా పేదరికానికి చెప్పుకోవచ్చు. అల్ప ఉద్యోగిత. భారతదేశంలో మనకి అల్ప ఉద్యోగిత అనే ఒక ఫెనామినన్ అంటే ఒక భావన కనపడుతూ ఉంది. నిరుద్యోగిత అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్న శ్రామికులకి పని అమలులో ఉన్న వేతనం వద్ద లేకపోవటం అనేది అనైచ్ఛిక నిరుద్యోగిత అయితే, అల్ప ఉద్యోగిత అనేది పని చేయడానికి సిద్ధంగా ఉన్న శ్రామికులకు అమలులో ఉన్న వేతనం వద్ద కొన్ని గంటలు మాత్రమే పని దొరకడము అనేది అల్ప ఉద్యోగిత. భారతదేశంలో శ్రామిక శక్తిలో చాలామంది అల్ప ఉద్యోగితకు గురి అవుతున్నారు. 2000 సంవత్సరం నుండి తీసుకున్న అంచనాలలో వారానికి 14 గంటల కన్నా తక్కువ పనిచేసేవారు మన దేశ జనాభాలో శ్రామిక జనాభాలో 30% పైగా ఉన్నారు. ఇవి మన తాజా అంచనాల ప్రకారం అంటే 2010 నుంచి అంటే 2010వ సంవత్సరం నుండి ప్రస్తుతం ఉన్న 2020 వరకు ఉన్న తాజా గణాంక సమాచారాన్ని చూసినట్లయితే మన దేశ జనాభాలలో గ్రామాలలో మరియు పట్టణాలలో అల్ప ఉద్యోగిత శాతము 20%గా మొత్తం శ్రామిక జనాభాలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సుమారు 17%గా కూడా ఉండి వారి ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండడం కూడా పేదరికానికి కారణంగా చెప్పవచ్చు. పేదరికానికి కారణాలు తక్కువ తలసరి ఆదాయం, పారిశ్రామిక రంగంలో అల్ప ఉద్యోగిత, వ్యవసాయ రంగంలో అల్ప ఉద్యోగిత, నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కాకుండా అల్పాభివృద్ధి రేటు అనేది మరొక కారణంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి రేటు సగటున 3% మించకపోవడం. దీనిని హిందూ వృద్ధి రేటుగా కేఎన్ రాజ్ మరియు కొందరు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు అభివర్ణించారు. హిందూ వృద్ధి రేటుగా 3%కి మన వృద్ధి రేటు మించకపోవడము, జనాభా పెరుగుదల రేటు 2% ఉన్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుదల రేటు మనకి 7 నుంచి 9% మధ్యన ఉంటే తప్ప ఈ పెరుగుతున్న శ్రామిక జనాభా నిరుద్యోగితకు గురి కాకుండా ఉండాలి అంటే మన ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు 7 నుంచి 9% మధ్య ఉండాలి అనేది ఆర్థికవేత్తల అంచనా. కానీ గత 50వ సంవత్సరం నుండి అంటే పంచవర్ష ప్రణాళికలు మొదలైనప్పటి నుంచి మొదటి దశాబ్దం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే హిందూ వృద్ధి రేటునే భారత ఆర్థిక వ్యవస్థ నమోదు కావడము అనేది ఒక విచారించదగ్గ విషయము. పేదరికానికి ఒక బలమైన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్నందున శ్రామిక జనాభాకు ఉద్యోగ అవకాశాలు తగినంతగా కల్పించలేకపోవడము, తలసరి వాస్తవ ఆదాయం పెరుగుదల చాలా అల్పంగా ఉండడం వలన పెరుగుతున్న జనాభా పెరుగుదల రేటు వృద్ధి రేటు కంటే చాలా దానిని అధిగమించడము అనేది ఆర్థిక వ్యవస్థ మందకొడితనానికి నిదర్శనంగా, పేదరికానికి ఈ ఆర్థిక వ్యవస్థ మందకొడి వృద్ధి రేటు పేదరికానికి దారితీయడానికి కారణంగా మన ఆర్థిక వ్యవస్థలో చెప్పవచ్చు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాలలో పారిశ్రామిక రంగంలో మరియు గ్రామ ప్రాంతాలలో తత్సంబంధిత వృత్తులలో వేతనాలు చాలా అల్పంగా ఉండడం